హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా రెడ్డి కిచెన్. ఈరోజు నేను ఇంట్లోనే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను అండి. ఇంట్లో ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం మేము. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాము. ఇది చాలా ఈజీగా చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాల్కి చాలా తగ్గుతుంది. ఇప్పుడు ఆయిల్ తయారు చేసుకోవడానికి కలంజీ సీడ్స్ ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. మెంతులు హాఫ్ కప్పు, ఉసిరికాయ ఒక 4 తీసుకున్నాను. మందారం ఆకులు ఒక 10, మందారం పువ్వు ఒకటైనా రెండైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు కొద్దిగా తీసుకోవాలి. ఒక పిడికెడు కరివేపాకు తీసుకుని అలోవెరా హాఫ్ కప్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ సీడ్స్ని కొద్దిగా వెచ్చగా చేసుకుంటున్నాను మిక్సీకి వేసుకోవడానికి. ఇవి ఇలా వేయించుకొని చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. పొడి బాగా అవుతుంది. మిక్సీకి వేసుకుంటే ఆయిల్లో కూడా బాగా కలిసిపోతుంది పొడి అయిన తర్వాత. ఇప్పుడు వేగింది, చల్లారబెట్టుకోవాలి ప్లేట్లోకి తీసుకొని. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఇది ఇలాగ పెట్టేసి ఇప్పుడు రోజ్మెరీ ప్లాంట్ చూపిస్తున్నాను అండి. ఇది చాలామంది టేబుల్ రోజ్ అనుకుంటారు, కాదు ఇది రోజ్మెరీ ప్లాంటేనండి. ఇది ఎందుకంటే ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. కడ్డీలు తెప్పించుకున్నాం మేము. ఇది హెయిర్ కోసం. అప్పుడు ఆ కడ్డీలే నేను ఇలా చెట్టు నాటితే చెట్టు అయింది. బాగా ప్లాంట్ బాగా పెరిగిందండి. ఇది మంచి స్మెల్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది స్మెల్ అయితే. ఇప్పుడు ఉసిరికాయ దెబ్బల్ని ఇలా రోట్లోకి వేసుకుని కొట్టుకుంటున్నాను నేను. బాగా కొట్టుకుని జ్యూస్ అంతా బాగా వస్తుంది. ఇలా కొట్టుకొని వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది కొట్టుకొని తీసుకున్న తర్వాత మనం మందారం ఆకులు, కరివేపాకు, మందారం పూలు కూడా రోట్లోకి వేసుకుని కొట్టుకోవాలి, దంచుకోవాలి. ఇలా దంచుకొని వేసుకుంటాను ఎప్పుడు కూడా, అలాగే వేయను ఆయిల్లోకి. ఇప్పుడు ఉసిరికాయని బాగా దంచుకొని తీసేసుకుంటున్నాను. ఇలా దంచుకోవాలండి ఉసిరికాయని, అప్పుడు బాగా ఆయిల్ అంతా కలిసిపోతుంది. ఇప్పుడు మందారం ఆకులు, కరివేపాకు, మందారం పూలు అన్నీ కూడా వేసి ఇలా దంచుకుంటున్నాను. ఇది కూడా అంతే, దంచుకున్నామంటే ఆయిల్లో బాగా కలిసిపోతుంది. ఇలా దంచుకొని నూరుకొని ఇలా తీసుకోవాలి. మందారం ఆకులు, మందారం పువ్వు, కరివేపాకు 3 కలిపి దంచుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఆయిల్ కాచుకోవాలి మనము. ఇప్పుడు ఈ బ్లాక్ సీడ్స్ని కూడా పొడి చేసుకుంటున్నాను మిక్సీకి వేసుకుని. ఇప్పుడు ఈ బ్లాక్ సీడ్స్ని మిక్సీ పట్టి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడి అవుతుంది. దీన్ని పక్కన పెట్టుకుని ఆముదము 1/4 లీటర్ తీసుకోవాలి. నేను ఈ ఆముదం కూడా నేచురల్ ఆముదమే తీసుకుంటున్నాను అండి. ఊళ్ళలో వండే ఆముదం తీసుకున్నాను, షాప్లో ఎందుకు కాదు. ఇప్పుడు కొబ్బరి నూనె 1/2 లీటర్ తీసుకుంటున్నాను. ఈ కొబ్బరి నూనె చూపించడానికి డబ్బా చూపిస్తున్నాను. నేను 1/2 లీటర్ కొబ్బరి నూనె, 1/4 లీటర్ ఆముదం వేసుకున్నాను. ఇప్పుడు ఉసిరికాయ ఇందులోకి వేస్తున్నాను. అలాగే మందారం ఆకు కూడా వేసుకుంటున్నాను. మెంతులు 1/2 కప్పు, అలోవెరా 1/2 కప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లాక్ సీడ్స్ పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కలుపుకొని కాయించుకోవాలండి. బాగా పొంగులు వస్తూ ఉంటుంది. పొంగు వచ్చినప్పుడు ఎక్కువ పొంగు వస్తే ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే పొంగిపోతుంది, కిందంతా బయటంతా వచ్చేస్తుంది ఆయిల్. ఇప్పుడు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, కాయించుకోవాలి. బాగా కాయించుకుంటే వీటిలో ఉన్న రసం అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుంది. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే పొంగు బాగా వస్తుందండి. ఆయిల్ మాత్రం చూడండి ఇలా వచ్చేస్తుంది, పైకి వచ్చేస్తుంది, కిందకి వెళ్ళిపోతుంది. అందుకని అప్పుడప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెలిగిస్తూ ఉండాలి, పొంగు రాకుండా. సిమ్లోనే పెట్టుకొని బాగా కాయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రోజ్మెరీ ప్లాంట్ వేస్తున్నాను. చూడండి, ఇది ఫ్లవర్స్ కూడా చిన్న సాసు ఫ్లవర్స్ లాగా వస్తాయండి ఇందులో. బాగా టేబుల్ రోజ్ ఫ్లవర్స్ కాదు ఇది రోజ్మెరీ ప్లాంట్ మాత్రమే. ఎందుకంటే మంచి స్మెల్ ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది. ఇది ఇందులోకి హెయిర్ ఫాల్కి చాలా మంచిదంట, అందుకని వేసుకుంటున్నాము. ఇవన్నీ బాగా ఉడికించుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
కలబెడుతూనే ఉండాలండి, లేకపోతే పొంగిపోతుంది ఆయిల్. కొద్దిగా మనము వదిలేమంటే కూడా వంగిపోతుంది, బాగా పొంగిపోతుంది. ఇలా కలబెడుతూనే ఉండాలి. పొంగి వచ్చినప్పుడంతా స్టవ్ ఆఫ్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ వెలిగించుకోవాలి. అలా 2-3 సార్లు స్టవ్ వెలిగించుకొని ఆఫ్ చేస్తూ ఉంటే బాగా ఉడికిపోతుంది ఇవన్నీ కూడా. అలా చేసుకుంటూ కాయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా ఉడికిపోయి బాగా రెడీ అయిందండి. ఆయిల్ అయితే చాలా బాగుంటుంది, మంచి స్మెల్తో. ఆయిల్ చాలా మంచిదండి. ఈ ఆయిల్ పెట్టుకున్నామంటే తలకి. ఇప్పుడు చల్లారిపోయింది. చల్లారిన తర్వాత వడగట్టుకొని మనం బట్టల్లో అయినా వేసుకోవచ్చు, లేదా వడగట్టుకోకపోయినా కూడా పెద్ద బట్టలో మొత్తం అలాగే మిక్స్ చేసుకున్నా కూడా బాగా ఊరిపోతుంది అదంతా కూడా. నేను వడగట్టకుండానే పెట్టుకున్నాను. ఇప్పుడు చూపెట్టడానికి వడగడుతున్నానండి ఆయిల్. నేను మొత్తం అలాగే బాటిల్లో వేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ అండి. చాలా బాగుంటుంది ఆయిల్. ఇంట్లో కాంచుకొని పెట్టుకోండి. ముఖ్యంగా అమ్మాయిలకైతే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుందండి. చాలా మంచిదండి ఇది ఆయిల్.